ఎన్టీఆర్ రామారావు లాంటి ఒక పాపులర్ ప్రజల్లో బాగా బలంగా తన ముద్రని తన మార్కుని చూపించినటువంటి ఎన్టీ రామారావు లాంటి వ్యక్తులే పార్టీ ప్రారంభించి ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళడానికి కొంత సమయం పట్టింది. కనీసం ఒక 4 నెలలు 6 నెలలు వ్యవధి పట్టింది. అప్పుడున్న పరిస్థితులు కూడా ఆయనకి ఆ రకంగా అనుకూలించాయి. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి విపరీతమైన వ్యతిరేకత, 3 ముఖ్యమంత్రులు మారటం, చాలా చిరాకు పుట్టడం ఆ పార్టీ మీద, ఆ సందర్భంలో సమయం కలిసి వచ్చింది ఆయనకి. కానీ మీకు ఇప్పుడు 2 బలమైనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు తలపడుతున్న సందర్భంలో ఏదో అంటారు కదా, ఒక మొరటి సామెత, 2 దున్నపోతలు కొట్టుకుంటుంటే లేగదోళ్ల కాళ్ళు ఇరిగాయని చెప్పి, ఆ రకంగా అయిపోదా మీ పార్టీ పరిస్థితి? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం చేయడానికి 8 గంటలు పట్టేది. ఇప్పుడు అదే అరగంటలో వచ్చేయగలం మేము విమానంలో. ఇప్పుడు మీడియా అంత గొప్పగా పెరిగింది, సోషల్ మీడియా కూడా వచ్చింది. మీడియా కూడా ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేద్దామన్న భావనలు ఉన్న మీడియా విస్తృతంగా పెరిగింది. వీరందరి యొక్క సహకారంతో ఇంకా త్వరగా ప్రజలను చేరడం అన్నది చాలా సులభమని నేను నమ్ముతాను. కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఖచ్చితంగా 8 నెలల సమయం పట్టింది. ఆ టైంలో కమ్యూనికేషన్స్ ఇంత ఫాస్ట్గా ఉండేవి కాదు. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎంత ఫాస్ట్ ఉంది. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే లక్షలాది ప్రజలు వినగలుగుతారు. ఆ కాలంలో కేవలం మరుసటి రోజు పేపర్ వస్తే తప్ప విషయం ఏం జరుగుతోందని ప్రజలకు తెలియని సందర్భం అది. ఇప్పుడు 1 సెకండు ల్యాగ్తోనే ప్రజలు డైరెక్ట్గా ఈవెన్ లైవ్ కూడా వినగలుగుతున్నారు. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ ఉన్న సందర్భంలో ప్రజలను చేరడం చాలా సులభం, ప్రజల మీద ప్రభావం చూపించడం కూడా చాలా సులభం. ముఖ్యంగా మీడియా కూడా పాజిటివ్గా మార్పులు తీసుకొస్తామని, నిజాన్నే ప్రజలకు చేరాలి అని మీరంతా కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ మా సందేశాలను ప్రజలకు చేర్చడం ఇంకా చాలా సులభం అవుతుందని నేను నమ్ముతున్నాను. మురళి గారు నిన్న ప్రారంభించారు పార్టీ. ఈరోజు కరెక్ట్గా దాదాపుగా ఇదే సమయానికి నిన్న 8 గంటల సమయంలో ఇప్పటికి 23 గంటలైంది మీ పార్టీ ప్రారంభించి. ఈ 23 గంటల్లో మీరు గమనించింది ఏంటి? మా వెబ్సైట్కు విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. మా వెబ్సైట్కు విపరీతంగా ప్రజలు సజెషన్స్ ఇస్తున్నారు. మేనిఫెస్టోలో ఏ అంశాలు జాయిన్ చేయాలని తెలియజేస్తున్నారు. నాకైతే వందలాది వేలాది ఫోన్లు నాకు వచ్చాయి, వేలాది మెసేజెస్ వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఇంకా త్వరగా మా దగ్గరికి రండి సార్, మాతో పాటు ఇక్కడ చాలామంది సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కంగ్రాచులేటరీ మెసేజెస్ కూడా విపరీతంగా వచ్చాయి. ఈ 24 గంటలు కూడా కాలేదు, ఇందులో జరిగిన ప్రోగ్రెస్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మురళి గారు అయితే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించినంత వరకు 175 స్థానాలు, లేక పార్లమెంట్కి సంబంధించిన 25 ఎంపీ స్థానాలు, ఇక్కడ ఎలాంటి అభ్యర్థుల్ని పెట్టాలన్నది మీ ఆలోచన ఒకటి. రెండవది, అసలు అంతమంది అభ్యర్థులు మీకు దొరుకుతారా అంటే ఏమంటారు? ప్రజలు కోరుకుంటున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు, కానీ ఈ రాజకీయ పార్టీలు చాలామంది వారికి స్థానాలు ఇవ్వట్లేదు. నిజంగా ప్రజాసేవ చేసిన వాళ్ళు, ప్రజల కోసం పాటుపడేవాళ్ళు, వీరందరూ కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు, ప్రస్థాపిత రాజకీయాల పార్టీలు చూస్తే వాళ్లే సిట్టింగుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే, కొన్ని పార్టీలు అయితే కాన్స్టిట్యుయెన్సీస్ని మార్చి, కొంతమంది వేరే విధంగా ప్రయత్నిస్తూ అవే మొహాలే మళ్ళా తిరుగుతున్నాయి. సేమ్ ఫేసెస్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్. నూతన రక్తం ఉంది. మన యువతరం ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు నిజంగా ప్రజాసేవ చేద్దామని చాలామంది సిద్ధంగా ఉన్నారు. చాలామంది క్యాండిడేట్స్గా మేము ఉంటామని కూడా చాలామంది నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఆల్ ఎ వెరీ వెరీ పాజిటివ్. కాబట్టి మీరు అన్నట్టు 175, 25 క్యాండిడేట్లు దొరకడం అన్నది అసలు దుర్లభమే కాదు, ఇంకా వాళ్లలో సార్టింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చే విధంగా ఉంది రెస్పాన్స్ చూస్తుంటే. ఓకే, కానీ జడిగారు ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ అనేటువంటి ఈ పార్టీ కేవలం జరగబోయేటువంటి ఒక 3 నెలలు 4 నెలల వ్యవధిలో జరగబోయేటువంటి ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని పనిచేయబోతోందా, లేక రేపు ఎన్నికల్లో మీ ఫలితాలు ఏ రకంగా ఉన్నా కూడా లాంగ్ రన్లో ఉండాలి అనేది మీ ఆలోచన? ఇది లాంగ్ టర్మ్. ఇది ఎవరైతే ఆశయాలతో వస్తారో ఆ పార్టీలు కొనసాగుతాయి, ఎవరైతే ఆశలు చూపెట్టడానికి వస్తాయో ఆ పార్టీలు త్వరగా మాయమవుతాయి. ఇది ఆశయాలతో వచ్చిన పార్టీ కాబట్టి ఇది ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఈ పార్టీ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఉంటుందని మీకు తెలియజేస్తాను. జడిగారు, ఇప్పటికే మీ పార్టీకి సంబంధించినంత వరకు ఒక కాన్స్టిట్యూషన్ కావచ్చు, పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కావచ్చు, కొంత రూపకల్పన జరిగే ఉంటుంది. ఏ రకంగా మన పార్టీ విధి విధానాలు ఉండాలి అనే విషయం మీద ఒక క్లారిటీ మీకు ఆల్రెడీ ఉంది. మీరు చెప్తున్నారు కొత్త రక్తం రావాలి అని చెప్పి, కానీ
ఎగ్జిస్టింగ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి సఫికేషన్ వల్ల కావచ్చు, లేక టికెట్లు రాకపోవడం వల్ల కావచ్చు, లేక ఏ ఇతర కారణాల వల్ల కావచ్చు, మీ పార్టీలో చేరతాము అంటే చేర్చుకుంటారా లేక చేర్చుకోరా? వాళ్ళు పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు వాళ్ళ అప్లికేషన్లు కన్సిడర్ చేస్తాం డెఫినెట్గా. నిన్నే నేను చెప్పాను, రామాయణం అన్నది పశ్చాత్తాపం వల్ల రామాయణం వచ్చింది. ఒక పక్షిని చంపానని పశ్చాత్తాపడి వాల్మీకి రామాయణాన్ని రాయగలిగాడు. సో ఆ విధంగా పశ్చాత్తాపంతో వస్తే వాళ్ళ అప్లికేషన్లు చూద్దాం, కన్సిడర్ చేద్దాం.